ముకుంద జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. బీసీ సంబంధించిన బిడ్డ కానీ చనిపోవడం జరిగింది. నిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యగా భావించాలి. సాయి ఈశ్వరాచార్య అనేటువంటి ఆ యువకుడి ఆత్మ బలిదానానికి బాధ్యత వహించాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తూ అడుగడుగున కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను ఆశ కల్పించి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఓట్లు దండుకొని వాళ్ళ గద్దె మీద కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు బీసీలకు దొంగ నాటకాలు ఆడి మోసగించి బీసీలతో చెలగాటం ఆడుతూ ఉన్నది. మరి అసెంబ్లీలో బిల్లు అని, తర్వాత ఆర్డినెన్స్ అని, మరి జియో అని రకరకాల ఏషాలేసి ఇవాళ మరి డ్రామాలాడి ఢిల్లీలో దొంగ దీక్ష చేసి కనీసం పార్లమెంట్లో ఆ అంశాన్ని వాళ్ళు లేవనెత్తకుండా ఎలాంటి ప్రయత్నం చేయకుండా తామంతా చేస్తామన్నట్టుగా బీసీ సమాజాన్ని నమ్మించాలని చూసి ఇదివరకు ఉన్నటువంటి కేసీఆర్ గారి హయాంలో ఉన్నటువంటి 24% కూడా రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల్లో 17% అది కుదించడం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైనటువంటి బీసీ బిడ్డడు మరి సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందు చేసుకున్నారు. అదే మేడం ఇలా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏదైతే బీసీ రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల కానీ ఇవి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇది కరెక్ట్ కాదు. ఆత్మ బలిదానాలు సరికాదు, పోరాడి సాధించాలి. సాయి ఈశ్వరాచారి మరణమే మొదటిది చివరిది కావాలి. ఈ బలిదానమే మొదటిది చివరిది కావాలి. ప్రభుత్వం నుంచి హామీ రావాలి, రేవంత్ సర్కార్ నుంచి బీసీలకు హామీ రావాలి. ఎలాంటి స్పందన లేదు, చీమ గుట్టినట్టు కూడా ఈ రేవంత్ సర్కార్కు లేదు. మరి మొన్న సాయంత్రం అతను ఆత్మార్పణకు ప్రయత్నం చేసి పెట్రోల్ పోసి కాల్చుకున్న 90% పైగా గాలిపోయి అవస్థలో ఉన్న ఆయన్ని మరి గాంధీ హాస్పిటల్ జనరల్ వార్డులో వేయడం, కనీసం మరణ వాంగ్మూలం సేకరించకపోవడం, ఆయన మరణాన్ని అసలు లెక్క చేయని స్థితి, ఒక బీసీ బిడ్డడి ఆత్మార్పణను లెక్క చేయనటువంటి దుస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే పరిస్థితి. నాడు కేసీఆర్ గారు తాను చచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ గారి శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన ఏదో ఒకటి సాధ్యం కావాలి, నేను ప్రాణార్పణకు కూడా సిద్ధమని తాను ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి ఆ సందర్భంలో మరి ఆయన నల్గనూరు చౌరస్తా దగ్గర అరెస్టు చేసి నిర్బంధించి ఎలాంటి ఇది లేనటువంటి ఉద్యమం లేని ఊసు లేనటువంటి ఖమ్మానికి తీసుకెళ్ళి అక్కడ ఆయన నిర్బంధించడం, పరిస్థితులు ఎట్లా ఉంటాయో, కేసీఆర్ గారిని ఏం చేయబోతున్నదో, ఈ వలస ఏది కాంగ్రెస్ ప్రభుత్వము మోసగారి ప్రభుత్వం అని చెప్పేసి పాపం శ్రీకాంతాచారి నాడు అతను ఇట్లాగే పెట్రోల్ పోసి కాల్చుకున్నాడు. మేడం ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి వచ్చారని చెప్పారు కదా, అసలు అతను చూడంగానే మీకు ఏమనిపించింది? అసలు అతనికి ఒక భార్య 2 పిల్లలు అని చెప్పడం జరిగింది. సో మీకు ఎలా అనిపించింది? అసలు ఆ క్షణం ఎలా అనిపించింది? నిన్న నేను శ్రీకాంతాచారిని పరామర్శకని నేను బయలుదేరిన, కానీ తీరా నేను మార్గమధ్యంలో ఉన్నప్పటికీ అతను చనిపోయిందని తెలిసింది. చాలా బాధాకరం, చాలా దుఃఖకరం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం స్పందించాలి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అనేటువంటి న్యాయమైన డిమాండ్తో మేము అక్కడ బైఠాయించాం. మమ్మల్ని అరెస్ట్ చేసి ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పిరో. నిన్న తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఆడ నుంచి కార్ఖానా పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్, మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పడం జరిగింది నిన్న పోలీసులు. ఈ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. వచ్చిన వాళ్ళందరినీ వెంట నిర్బంధించడం, ఆడి ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు, అడిగే వాళ్ళు ఉండకూడదు. ఇది పరిస్థితి అక్కడ. ఆయనకు ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఆయన. సాయి ఈశ్వరాచారి తండ్రి 2009లో మరణించాడు. తల్లిని తమ్ముడిని ఆయన పెంచి పోషించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు 3 పిల్లలు, 5 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల బాబు, మళ్ళీ సంవత్సరం పాప. పసిపిల్లలు ఆ కుటుంబం మొత్తం ఇవాళ రోడ్డున పడ్డది. ఇల్లు లేదు, శవాన్ని రోడ్డు మీద పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. బీసీ బిడ్డలమందరము, ఉద్యమకారులమందరము మేము అక్కడ గట్టిగా నినదించి ₹1 కోటి ఆర్థిక సాయం అందించాలి, ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, మరి వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వాలి.
ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తే పట్టించుకునే నాదుడే లేడు అక్కడ. ఇవాళ బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఒక్క ప్రతినిధి అక్కడ లేడు. ఇవాళ తిన్మార్మల్లన్న ఆఫీస్ ముందే అతను సజీవ దహనం చేసుకున్నాడు. త్యాగం, తనను తాను గాలిపోతూ బీసీ సమాజానికి మేలు జరగాలి, తన చావు కనువిప్పు కలిగిస్తుందేమో రేవంత్ సర్కార్ కానీ తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నాడు. మరి అక్కడి నుంచి స్పందన లేదు. మల్లన్న గారు కూడా అక్కడికి రాలేదు. ఎవ్వరూ అక్కడ పరిస్థితి అట్లా ఉంది. కాంగ్రెస్ ఎవరైనా వచ్చి వాళ్ళు చేయాలి, ఏదైనా మేలు చేయాలి, ఏదైనా కుటుంబానికి తక్షణ సాయం అందించాలి, ఎలాంటి స్పందన లేదు. అంటే బీసీ కుటుంబాలపైనే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? బీసీ కుటుంబ అంటే అన్ని వర్గాలు ఉన్నాయి ఇక్కడ. బీసీ ఉన్నారు, మైనారిటీ ఉన్నారు, తర్వాత వచ్చేసి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. సో ఎందుకు బీసీ వర్గానికి సంబంధించిన మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? నిమ్న వర్గాలు, దళితులు, బీసీలు, బడుగులు రాజ్యాధికారానికి నోచుకోకుండా ఉన్నారు. మరి కేసీఆర్ గారి దశాబ్ద కాలపు పాలనలో ఆయన బీసీలను రాజకీయంగా ఎదగడానికి, మొదటగా సామాజిక సమానత సాధించడానికి, ఆర్థికంగా ఎదగడానికి అన్ని రకాలుగా పథకాలను ప్రవేశపెట్టి ఆయన ఇవాళ బీసీలు రాజ్యాధికారం కావాలనే స్థాయికి తీసుకొచ్చారు. సమాజంలో మేము కూడా ఉన్నామనే స్థాయికి బీసీలను తీసుకొచ్చారు. ఈ సందర్భంలో మోసగారి కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో హామీ ఇచ్చింది. ఇంకా నిజంగా కాంగ్రెస్ హామీ నెరవేరుస్తుందేమో, 42% రిజర్వేషన్లో బీసీలకు ఇస్తుందేమో, అలాగే కులాల వారీగా విభజించి అక్కడ అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ముదిరాజులను బీసీఏలో చేరుస్తామని, మున్నూరు కాపులకు వాళ్ళు ప్రత్యేకంగా ఇచ్చేస్తామని, ఎంబీసీలకు ఇంకా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని, బీసీలకు ఏడాదికి 20,000 కోట్ల బడ్జెట్లో నిధులు పెడతామని చెప్పేసి ఇలా రకరకాల కులాల వారిగా రజకులకు, నాయి బ్రాహ్మణులకు, అన్ని కులాలు, ఈ కులం ఆ కులం అని కాదు, కులాల వారిగా గొల్ల కుర్మలకు గొర్రెలు ఇస్తామని 3వ విడత, అన్ని పథకాలన్నీ ఆపేసి కేసీఆర్ గారి ప్రభుత్వము బీసీలకు ఏవైతే సంక్షేమ పథకాలు కొనసాగించిండ్రో, ఆయన ఎవరు అడగకుండా ఆ పథకాలు అమలు చేసిండ్రో ఆ పథకాలన్నీ అర్ధాంతరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది, కొనసాగిస్తలేదు. ఈ సందర్భం ఇటు నిరాశలో ఉన్నారు, అటు మళ్ళీ ఈ రిజర్వేషన్ల అంశం, ప్రధానంగా రిజర్వేషన్ల అంశం. కాబట్టి ఇవాళ యావత్ బీసీ సమాజం గొంతెత్తి నినదిస్తూ ఉంది. మరి రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్త పర్యటనలు చేస్తారు, ఎవరెంతో వారికంతా అని చెప్తాడు. ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో ఆ పరిస్థితి ఉండదు. మెయిన్ నుంచి రాహుల్ గాంధీ గారు అబద్ధాలాడి బీహార్కి వెళ్ళి తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉంది, 42% అని చెప్తారు. ఇది అబద్ధాల కాంగ్రెస్, అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చింది, అబద్ధాల పాలనని కొనసాగిస్తూ ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఇవాళ బలైనటువంటి బీసీ బిడ్డ ఈశ్వరాచారి మృతికి రేవంత్ సర్కార్ బాధ్యత వహించాలి. తప్పకుండా 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు జరిగేటట్టు స్థానిక సంస్థల్లో ఆ దిశలో గట్టి ప్రయత్నం చేయాలి. మరి ఇవ్వాలంతే. మీరు హామీ ఇచ్చిండ్రు, మీరు ఏ రకంగా నెరవేరుస్తారో నెరవేర్చండి. పార్లమెంట్లో బైఠాయిస్తారా, రాహుల్ గాంధీ గారు దీక్ష చేస్తారా, మరి ఏమన్నా కానివ్వండి, మాకు కావాలి రిజర్వేషన్. మేము గట్టిగా పోరాడదలుచుకున్నాం. ఇది మొదటిది చివరిది కావాలి. ఈశ్వరాచారి మరణం, మళ్ళీ మరణాలు జరగకూడదు.